టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పీఆర్సీ ఆలస్యం కారణంగా 30% అయ్యారు. పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్నవారు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అనేవి మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలి అని ఎస్టీయు కోరిందనమాట. విజయవాడలో జరిగిన ఆ సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసింది ఎస్టీయు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఎల్ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ సిబిఎస్ఈ పరీక్షా విధానం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్ర పరీక్షా విధానం అమలు చేయాలని అయితే డిమాండ్ చేశారు. దాంతోపాటుగా జీవో నెంబర్ 115 రద్దుపై విధాన ప్రకటన అయితే జారీ చేయాలని కోరారు. ఉపాధ్యాయుల పని భారం, యాప్ల భారం తగ్గించాలని కోరారు. ఆల్మోస్ట్ యాప్ల భారం అయితే లేదండి. సో మళ్ళీ ఈయన ఎందుకు కోరారో అదే తెలియడం లేదు. సో యాప్ల భారం అయితే తీసేసామని కూడా మనకు వచ్చింది. ఇక తెలుగు మాధ్యమం కొనసాగింపు, అలాగే 10వ తరగతి విద్యార్థులకు ఈ మాధ్యమంలో పరీక్షల నిర్వహణ అంశంపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని అయితే డిమాండ్ కూడా చేశారు. మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ఇంకా జల్లి విలన్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రోత్సహించే నిర్ణయాలను ప్రభుత్వాలు తీసుకోవాలి అని, అలాగే కొటారి కమిషన్ సిఫార్సుల మేరకు విద్యారంగానికి కేటాయింపులు కూడా ఉండాలి, నిధుల కేటాయింపులు అని అయితే కోరడం జరిగింది. ఆర్థిక బకాయిల చెల్లింపులపై నిర్ణయం తీసుకోవాలని, చెల్లింపుల షెడ్యూల్ ప్రకటన చేయాలని సంఘ ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ్ రెడ్డి కోరడం జరిగింది. ఇక ఫైనల్ గా ఈ మేరకు 12వ పిఆర్సీ ఏదైతే ఉందో అందరూ సర్వత్రా ఎదురు చూస్తున్నటువంటి జీతాలు, పెన్షన్లు ఒక 50 నుంచి 60% పెంచేటటువంటి 12వ పిఆర్సీ ఏదైతే ఉందో అమలు ఆలస్యం అవుతున్నందున వెంటనే 30% మధ్యంతర వృత్తి ప్రకటించాలి, ఐఆర్ ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ సమావేశంలో సంఘ ఆర్థిక కార్యదర్శులు కోటేశ్వరరావు, ఉపాధ్యాయ వాణి ప్రధాన సంపాదకులు జి నాగేశ్వరరావు తదితరులు అయితే పాల్గొన్నారనమాట. సో ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు 12వ పిఆర్సీ అనేది ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో 30% అట్లీస్ట్ ఐఆర్ ప్రకటించాలి అని డిమాండ్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకున్న వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.